నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను వ్లాగ్స్. ఇవాళ వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్లీ ఇక్కడ కనిపించే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఏంటంటే ఆనియన్స్, టొమాటో, క్యారెట్, పొటాటో, ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే వెజిటేబుల్స్ అవి వేసుకోండి విత్ చిల్లీస్. నెక్స్ట్ పొయ్యి మీద ఒక దబ్బర పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోండి. అవి కాగాక అందులో బిర్యానీ ఆకులు, లవంగం, చెక్క, మొగ్గ అవన్నీ వేసి కొంచెం ఫ్రై చేయండి. అవి ఫ్రై అవ్వగానే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఆ నూనెలో వేసి వేయించాలన్నమాట. బాగా డీప్ ఫ్రై అడుగు మాడిపోకుండా ఇలా గరిటతో కలిపెడుతూ ఉండాలి. అప్పుడే ఆ వెజిటేబుల్స్ యొక్క ఫ్లేవర్ బిర్యానీ అవుతుంది. అవి బాగా కలుపుకుంటానే ఉండాలి, ఎందుకంటే అడుగు మాడిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది బాగా. నెక్స్ట్ అవి కొంచెం బ్రౌనిష్గా ఈ విధంగా వచ్చాక అందులో కొంచెం అల్లం పేస్ట్ అండ్ జీడిపప్పు వేసి ఫ్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిసేపు ఫ్రై చేశాక అందులోనే ఒక 3 కానీ 2 కానీ యాలకులు వేసి కలిపెట్టండి. నెక్స్ట్ అందులో 2 కప్స్ ఆఫ్ పెరుగు వేసి బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ముందుగానే మనం బియ్యం నానబెట్టేసుకోవాలి, అప్పుడు ఉడకడానికి కొంచెం ఈజీ అవుతుంది. మేము ఇక్కడ కనిపించే బౌల్ నిండా ఒక 3 బౌల్స్ బియ్యం అయితే నానబెట్టేసాం ఫస్టే. అవి 3 బౌల్స్ అందులో వేసేసి నెక్స్ట్ వాటర్ ఎలా తీసుకుంటామంటే 3 బౌల్స్ కాబట్టి 3.5 బౌల్ వాటర్ తీసుకుంటే అందులో పోసేస్తే సరిపోద్ది. ముందు ఇవి బాగా కలిపెట్టాలి, అంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వీటిలో యాడ్ అవ్వాలి కదా. సో అవి బాగా మిక్స్ అయ్యాక ఇందాక చెప్పినట్టు 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నప్పుడు 3.5 లేదా 4 బౌల్స్ వాటర్ పోసుకోవాలి. అప్పుడైతే వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. నెక్స్ట్ అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి మూత పెట్టేస్తే ఒక 20 మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.